రాష్ట్రంలో ఎండిపోతున్న పంటలు, అడుగంటిన భూగర్భ జలాలు, వట్టిపోయిన వాగులతో కరువు పరిస్థితులు దాపురించాయి. వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్న విమర్శలున్నాయి. సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కి నిరసనలు, ధర్నాలు చేస్తున్నారు. పంటలను కాపాడుకోలేక పశువులను మేపుతున్న దృశ్యాలు గుండెలు పిండేస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎండిపోతున్న పంటలు, రైతుల దుస్థితిపై ప్రత్యేక కథనం. రాష్ట్రంలోని అన్నదాతలకు మళ్లీ కష్టకాలం దాపురించింది. సాగునీరు లేక కండ్ల ముందే పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. ఒకప్పుడు సాగునీరు లేక అవస్థలు పడ్డ తెలంగాణ ప్రాంతం బీఆర్ఎస్ హయాంలో దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా మారింది. గత 10 ఏళ్లలో వ్యవసాయ అభివృద్ధి, రైతుల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ సర్కార్ ఎన్నో పథకాలను ప్రారంభించింది. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో రైతుల పరిస్థితి మారిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే సాగునీరు లేక, కరెంటు అందక పంటలు ఎండిపోయే పరిస్థితులు దాపురించాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు వేయించినా, పూడికలు తీయించినా ఫలితం లేకుండా పోతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోగా మరికొన్ని చోట్ల ఎండిపోయే దశకు చేరుకున్నాయి. ఒకప్పుడు పాలమూరు తర్వాత అంతటి కరువు ప్రాంతంగా ఉండే జనగామ ప్రాంతంలో మళ్లీ పాత రోజులు దాపురించాయి. స్టేషన్ గన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాల్లో రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వ్యవసాయం ఎక్కువగా ఎస్ఆర్ఎస్పీ, దేవాదుల సహచెరువులు, వాగులపై ఆధారపడి చేస్తారు. ఒకనాడు సాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడ్డ వరంగల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సుభిక్షంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో రైతులు ఏడాదికి 2 పంటలు పండించేవారు. నిండు ఎండాకాలంలోనూ చెరువులు మత్తలు దూకడం కేసీఆర్ హయాంలోనే చూశామని స్థానికులు ఇప్పటికీ చెప్పుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పరిస్థితులు తారుమారయ్యాయి. 10 ఏళ్ల క్రితం ఎదుర్కొన్న దయనీయమైన పరిస్థితులని రైతులు ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. ఏ గ్రామంలో చూసినా అడుగంటిన భూగర్భ జలాలు, వట్టిపోయిన వాగులు వంకలే కనిపిస్తున్నాయి. ఒకవేళ మరింత లోతుకు వెళ్లి డ్రిల్లింగ్ చేసినా, పూడిక తీసినా ప్రయోజనం ఉండడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలు ఎండిపోతూ ఉండడంతో చేసేది ఏమీ లేక పశువులను పొలాల్లో మేపుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు కాసాని కట్టే. నాకు 2 ఎకరాల పొలం ఉంది. 4 ఎకరాలు ఉంది, కానీ 2 ఎకరాలు పెట్టా, ఎకరాన్నర ఎండిపోయింది. ఎకరాన్నర నాటు పెట్టినా, ఎకరాన్నర పెడితే ఇప్పుడు 10 గుంటలు ఉంది. నేను ఎక్కడ తాగాలి, ఏం చేయాలి, ఎక్కడ పోయినా ఏం ఎవరు దచ్చుకుని ఆదుకుంటట్లేదు. ఇంత 35,000 పెట్రోల్ పెట్టినా, 5,000 పెట్టుబడి వచ్చట్లేదు. మొత్తమే ఎండిపోయింది. రామని మొత్తుకుంటాను. ఇప్పుడు నీళ్ళు లేక ఎండిపోయి సాగులో బతుకుతున్నాం అయ్యా. ఈ రాజ్యం ఇంత అయిపోయింది. ఇవరి దాకా కాలువ నీళ్ళు, అవి నీళ్ళు వచ్చేది, కానీ మొత్తమే అయిపోయినాయి. ఇక ఏం లేకుండా సర్వనాయడం, తల కొట్టించుకుంటాడు తయారయ్యడం. ఏం లేదు మాకు. 2 ఎకరాల మిర్చి మొత్తం ఎండింది. నీళ్ళు వస్తాయంటే నీళ్ళు వస్తలేవు మాకు. ఎక్కడైనా కాలువ నీళ్ళు వస్తాయంటే అది కూడా చూస్తున్నాం. 2-3 బోర్లు వేసినా కూడా యువతల పడలే నీళ్ళు. గవర్నమెంట్ పట్టించుకోవాలి, మాకు నీళ్ళు రావాలి, మేము బతకాలి. నాన్న మీ దండం పెడతాము. ఆరుగాలం కష్టపడి వేసిన పంట కండ్ల ముందే ఎండిపోతూ ఉంటే రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. ఈ ఏడాది వేసవి రాకముందే భూగర్భ జలాలు అడుగంటడంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు చెబుతున్నారు. ఇలాగైనా పంటను కాపాడుకోవాలని దూర ప్రాంతాల నుంచి ట్యాంకర్లతో నీటిని తెచ్చి పొలాలకు అందిస్తున్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సభావత్ తండాకు చెందిన బూకియా బోజియా వ్యవసాయ పంటకు ట్యాంకర్ సహాయంతో నీటిని అందించడం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో చేతికొచ్చిన మొక్కజొన్న, వరి పంటకు నీరందక ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. పంటలను కాపాడుకోవడం కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఎకరం పెట్టినాము, ఎకరం ఎండిపోయింది. బాయిలో నీళ్ళు ఇప్పుడు 2 నెలలు ఎండిపోయి ఎవరికైనా గొర్రె మేపుకోవడానికి అమ్ముకున్నామని చూస్తున్నాం. ఎవరు ఆడుకుంటలేరు, ఏ కాలు వస్తలేదు. వచ్చే నీళ్ళు వస్తున్నాయి అంటారు, నీళ్ళు పాలేవు, మొత్తం ఎండిపోయింది సార్. ఇవ్వడానికి వచ్చినాయి కానీ ఇప్పుడు వస్తలేవు. అది రాక మొత్తం దుగ్గు ఎండిపోయింది. గొర్రె పంపుతుండ్రు. ప్రతిసారి మంచి కేసీఆర్ పాలన వల్ల మంచి వరి పండేది. ఇప్పుడు 4 ఎకరాల పొలం పెడితే 3 ఎకరాలు ఎండిపోయింది. మాకు గొర్రెలు, బర్రెలు
నిలుస్తున్నాయి. రైతు బంధుకు రూపాయి కూడా పడలా. ప్రతిసారి టైంకు అందేది అప్పుడు చేసి బతికేది మేము. ఇప్పుడు కష్టకాలంలో బతున్నాం మేము. చావు మరుగులో మధ్యలో ఉన్నాం మేము. 4 ఎకరాలు ఉంది, 3 ఎకరాలు ఎండిపోయింది. నీళ్ళు లేక కరెంటు లేక అప్పుడు 24 గంటలు కరెంటు ఉండేది. ఇప్పుడు నైటు డే పాము తెలుగు భయపడి బయకడ వస్తున్నాం. కరెంటు సరిగా వస్తలేదు, మస్తు ఇబ్బంది పాలవుతున్నాం. ఒకవైపు పంటలు ఎండిపోతూ ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు గ్రామాల్లో రహదారులపైకి వచ్చి నిరసనలు, ధర్నాలు చేపడుతున్నారు. మరికొందరు బీఆర్ఎస్ నేతల వద్దకు క్యూ కడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే బాగుందని, ఇప్పుడు పరిస్థితులు దారుణంగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు రైతులు మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావును కలిసి సమస్యలు చెప్పుకున్నారు. వెంటనే అధికారులతో మాట్లాడిన ఎర్రబెల్లి పంటలు ఎండిపోకుండా నీటిని విడుదల చేయాలని కోరారు. ఇన్నాళ్లు రైతులను పట్టించుకొని స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి రైతుల ఆందోళనతో మెట్టుదిగారు. సాగునీరు ఇవ్వకపోవడం తప్పేనన్న ఆమె ఇకపై ఎలాంటి తప్పిదాలు జరగవన్నారు. పంటలు ఎండిపోయిన రైతులకు నష్టపరిహారంపై ఎంత ఇస్తామన్న సంగతి మాట్లాడకుండా క్షమాపణలతో సరిపెట్టారు. పర్మనెంట్ సొల్యూషన్ అనేది తప్పకుండా నేను అది రెస్పాన్సిబిలిటీ నాది, నేను అది తప్పకుండా చేసి తీరుతా అని కూడా మా పాలకుర్తి ప్రజలందరికీ చెప్తున్నా. మరి దేవరుప్పల వాళ్ళందరూ కూడా రైతన్నలకి వాళ్ళకి అండగా ఉంటామని కూడా నేను దీని ద్వారా చెప్తున్నా. ఏమైనా నీళ్ళు సమస్యలు అవన్నీ రేపు ఖచ్చితంగా నీళ్ళు వస్తాయి, మరి క్షమించాలని కూడా రైతన్నలందరినీ కోరుతున్నా. అది మన తప్పు కాకపోయినా వాళ్ళందరి రెస్పాన్సిబిలిటీ కూడా నాది కాబట్టి నేను ఆ బాధ్యతను తీసుకొని క్షమించాలని కోరుకుంటున్నా. రేపు నీళ్ళు తప్పకుండా వస్తాయని మాటిస్తూ సెలవు తీసుకుంటాను. రాష్ట్రంలో ఒకవైపు సాగునీరు అందక పంటలు ఎండిపోతూ ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ధర్నాలు చేస్తున్నా కాంగ్రెస్ నేతలు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.